ఇది గర్గ సంహిత 2వ అధ్యాయానికి చెందిన పవిత్ర సారం. 57 శ్లోకాల సుధా ప్రవాహం. ఇందులో భక్తి మరియు ఆత్మజ్ఞానం ఏకమై శ్రీ రాధాకృష్ణుల మహిమలు ఋషుల మరియు సాధకుల హృదయాలలో బంగారు కమలాల వలె వికసిస్తాయి. తప్పిపోయినైన అవకాశం మరియు కృష్ణుని ఆగమనం. మనుషులకు ఒక అరుదైన వరం ఇచ్చారు, మాటల శక్తి. కానీ నాలుక ఉన్నప్పటికీ కృష్ణుని నామాన్ని జపించనివాడు విముక్తికి తీసుకెళ్లే మెట్టునే వృధా చేసుకున్నట్టే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ యుగంలో విశ్వచక్రంలో ఒక గొప్ప దివ్య సంఘటన జరిగింది. భూమిపై కృష్ణుని అవతారం. చాలా కాలం క్రితం భూమి చాలా భారంగా మారింది. దుష్టరాజులు, రాక్షసులు, అధర్మ పాలకులు ఎక్కడ చూసినా అల్లర్లు సృష్టించారు. ఈ అన్యాయ భారాన్ని తట్టుకోలేక భూమి తానే ఒక దుఃఖంతో ఉన్న ఆవు రూపం తీసుకుంది. వణుకుతూ, వదిలిపెట్టబడినట్టుగా ఏడుస్తూ ఆమె బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ఆశ్రయం కోరింది. ఇది కేవలం బాధ మాత్రమే కాదు, ఇది దైవ సహాయం కోసం వచ్చిన ఒక విశ్వపు పిలుపు. శ్రీ మహావిష్ణువుకు వినతి. భూమి బాధను చూసి బ్రహ్మదేవుడు ఎంతో కలత చెందాడు. అన్ని దేవతలతో పాటు శివుణ్ణి తీసుకుని ఆయన విష్ణువు నివసించే దివ్యలోకానికి వెళ్ళాడు. 4 చేతులు కలిగిన మహావిష్ణువు ముందు నిలబడి బ్రహ్మదేవుడు నమస్కరించి ప్రపంచంలోని బాధలను వివరించాడు. కాని తర్వాత విష్ణువు చెప్పిన విషయం దేవతలకే ఆశ్చర్యం కలిగించింది. ఆయన చెప్పారు, నా ఈ రూపానికి కూడా అతీతంగా ఒక పరమసత్యం ఉంది. అదే కృష్ణుడు, సర్వానికి మూలమైన పరమాత్మ. ఆయన లేకుండా ఏ దివ్య కార్యం కూడా పూర్తి కాలేదు. ఇది విని ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు వినయంగా అన్నాడు, మీకు మించిన వారు ఎవరైనా ఉంటే ఆ పరమలోకాన్ని మాకు చూపించండి. అలా వారు ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించని ఒక దివ్య ప్రయాణం ప్రారంభమైంది. విశ్వానికి అతీతమైన ప్రయాణం. దివ్య సంకల్పంతో మార్గనిర్దేశనం పొందిన దేవతలు తమ విశ్వ సరిహద్దులను దాటిపోయారు. వారు విశ్వజలాల్లో ప్రవహిస్తూ ఆ అనంత సముద్రంలో పండలా తేలిపోతున్న అశేష విశ్వాలను చూశారు. ప్రతి విశ్వం చిన్నదే అనిపిస్తోంది, కోట్లల్లో ఒకటి మాత్రమే. వారు పైకి పైకి ఎగసేకపోయగా అద్భుత సౌందర్యం కలిగిన లోకాలకు చేరారు. ప్రకాశించే రత్నాలు, దివ్య వృక్షాలు, ఆధ్యాత్మిక వెలుగు అంతటా వ్యాపించింది. తరువాత వారు విరాజా నదిని దాటారు. భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక లోకంతో వేరు చేసే సరిహద్దు. అతీతంగా ఒక లోకం కనిపించింది. అక్కడి ప్రకాశం అంచనా కాకుండా మెరుస్తోంది. కోట్ల సూర్యులు కూడా దీని వెలుగులో మౌనమైనట్లు అనిపిస్తోంది. దేవతలు నిలిచిపోయారు. ఏం చూడబోతున్నారో అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో నిండిపోయారు. గోలోక మరి వినమ్రతతో వచ్చిన ఆత్మ పరిశీలన. ముందే గోలోకం పరమ దివ్యలోకం నిలిచింది. అతని ద్వారాల వద్ద కృష్ణుని సేవకులు దేవతలను ఆపేశారు. కొన్ని క్షణాల తర్వాత ప్రకాశించే ఒక దివ్య యువతి కనిపించింది. ఆమె అందం 100 చంద్రుల్లా మెరుస్తోంది. ఆమె ఒక సులభమైన ప్రశ్న అడిగింది, మీరు ఏ విశ్వం నుండి వచ్చారు? వారు ఒకే విశ్వాన్ని మాత్రమే తెలుసుకున్నారు, తమ స్వంత విశ్వం. ఆమె నవ్వుతూ ఒక సత్యాన్ని వెల్లడించింది. అది వారి అవగాహనను ఊడ్చేసింది. అనేక విశ్వాలున్నాయి. ప్రతి విశ్వానికి తన బ్రహ్మ, విష్ణు, శివ ఉన్నారు. మీరు కేవలం వాటిలో ఒకరే. పండలో చిన్న కీటకాల్లా జీవులు తమ ప్రపంచం మొత్తం అనుకుంటారు, ఆపై ఉన్న విస్తారమైన సత్యాన్ని తెలియకుండానే. దేవతలు మౌనంగా నిలిచిపోయారు. వారి గౌరవం వినమ్రతలో మిళితమైంది. దివ్య వృందావన దర్శనం. చివరికి ద్వారాలు తెరుచుకున్నాయి. దేవతలు గోలోకంలోకి ప్రవేశించారు. మరియు వారు చూసిన దృశ్యం ఊహించలేనిదిగా ఉంది. ముందే గోవర్ధన పర్వతం నిలిచింది. దాని చుట్టూ అనేక పసుపు ఆవులు, గోపికలు తిరుగుతున్నారు.
కావ్యపూర్ణ అడవులు మనోకాంక్షలు నింపే వృక్షాల తోషాలతో వికసిస్తున్నాయి. యమునా నది శాంతిగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక అందంతో మెరిసిపోతోంది. బృందావనం జీవంతో కాంతివంతమైంది. పక్షులు పాడుతున్నాయి, మృదువైన గాళ్ళు ప్రవహిస్తున్నాయి. ప్రతి అణువు సంతోషంతో నిండిపోయింది. వివిధ రంగుల ఆవులు స్వేచ్ఛగా తిరుగుతూ బంగారు ఆభరణాలతో అలంకరించబడ్డాయి. గోపులు సంగీతం వాయిస్తూ కృష్ణ మహిమలను మధురమైన పాటల్లో పాడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతిదీ ప్రేమతో నిండింది. స్వచ్ఛమైనది, శాశ్వతమైనది, కాలంతో అవిలీనమైనది. కృష్ణుని పరమదర్శనం. ఈ దివ్యలోకపు మధ్య భాగంలో దేవతలు ఒక ప్రకాశించే కమలాకార నిర్మాణం దగ్గర చేరారు. అక్కడ గొప్ప సింహాసనంపై వారు ఆయన్ను చూశారు. కృష్ణుడు పరమాత్మ. మేఘాకార చర్మం, కమలపు పువ్వుల లాంటి కళ్ళు, పసుపు వస్త్రాలు వేసుకుని దివ్య ఆభరణాలతో అలంకరించబడిన ఆయన చెంపపై మృదువైన చిరునవ్వు, మణిపూర్ణ వాయింపు పట్టుకుని ఉన్నారు. ఆయన పక్కన నిలిచిన రాధ దివ్య ప్రేమ యొక్క రూపం. గోపికలు, సేవకులు, ఇతర దివ్య సత్పాత్రులతో చుట్టబడి కృష్ణుడు అద్భుతమైన అందాన్ని ప్రసరిస్తున్నాడు. అది భౌతిక అనుభూతిని మించినది. దేవతలు స్థిరంగా నిలిచిపోయారు. కన్నీళ్లు తీరిపోయాయి. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. వారు గౌరవంగా నమస్కరించారు. ఆ క్షణంలో వారు అర్థం చేసుకున్నారు, ఇది పరమ సత్యం, సృష్టి యొక్క మూలం, అన్ని దివ్యతల ప్రారంభం. ఇలా గర్గ్ సంహిత యొక్క పుణ్యచరణం 2వ అధ్యాయం ముగిసింది. భక్తితో ఆరాధన చేయడానికి మరియు మనసును జాగ్రత్తగా గుర్తు చేసుకోవడానికి ఆహ్వానం. శ్రీ రాధాకృష్ణ మహిమలు ఇంకా ప్రారంభమయ్యాయి మాత్రమే. హరే కృష్ణ. 3వ అధ్యాయం కోసం మళ్ళీ కలుస్తాము. గర్గ్ సంహిత యొక్క పవిత్ర 2వ అధ్యాయ సారాంశం చూసినందుకు మీకెంతో ధన్యవాదాలు. మీకు ఆధ్యాత్మికంగా అనుబంధమో ప్రేరణలొచ్చిందో అనిపిస్తే ఈ ఛానల్లో యూట్యూబ్ షార్ట్లుగా అందుబాటులో ఉన్న ప్రతి శ్లోక వివరణను కూడా మీరు ఆస్వాదించవచ్చు. వీటిని స్వేచ్ఛగా పరిశీలించండి. ఇవి మీ హృదయాన్ని తాకితే లైక్, షేర్ చేసి మరిన్ని పవిత్ర కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ మరియు రాధాదేవతల ఆశీర్వాదాలు మీ యాత్రను మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాం.